సిటీ న్యూస్కు స్వాగతం. రోడ్లపై పశు సంచారం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై పశు సంచారం వల్ల నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారుల్లో సైతం గేదెలు, ఆవులు, ఎద్దులు, ఆంబోతులు సైతం విచ్చలవిడిగా సంచరిస్తున్న నేపథ్యంలో నివారణ చర్యలు శూన్యంగానే ఉంటున్నాయని ప్రజలు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్ రోడ్లపై పశువుల సంచారంపై నియంత్రణ చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ను ఆదేశించినా పశు నియంత్రణ చర్యలు ఏమాత్రం చేపట్టకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. నగరంలో పశువుల బెడద వల్ల ఏర్పడే ప్రమాదాల నుండి నివారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ కూడా వెంటనే పశు నియంత్రణ చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థను ఆదేశించారు. కానీ నగరంలో ఇప్పటికీ ప్రతి వీధిలోనూ విచ్చలవిడిగా పశువులు సంచరిస్తూనే ఉన్నాయి. మచిలీపట్నం పట్టణ స్థాయి నుండి నగర స్థాయికి రూపం మార్చుకున్నా ఒక్క పన్నులు పెంచడంలో ప్రగతి సాధించారు తప్ప నగరాభివృద్ధిపై ఏమాత్రం నగరపాలక సంస్థ దృష్టి పెట్టడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో సైతం పశువులు విచ్చలవిడిగా తిరగడం వల్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువుల సంచారం వల్ల ఇప్పటికే పలువురు రోడ్డు ప్రమాదాలలో మృతి చెందగా మరికొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. రోడ్లపై పశువుల సంచారంపై మున్సిపల్ కమిషనర్ బాపిరాజు మాట్లాడుతూ రోడ్లపై పశువుల సంచారం అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. మున్సిపల్ కార్పొరేషన్ మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజుని మాట్లాడుతున్నాను. నగరంలో విచ్చలవిడిగా పశువులు తిరగడం జరుగుతుంది. వాటి వల్ల మరి తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలందరికీ కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. మేము పశువుల యజమానులకు కూడా అనేక సార్లు మీటింగ్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మరి పెడచెవిన పెట్టడం జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితి ఇక కొనసాగకూడదు. అందుకని చెప్పేసి మేము ఈ రోజు నుంచి కొంచెం కఠినంగా వ్యవహరించదలుచుకున్నాం. మరో మార్గం లేదు. వీధుల్లో రోడ్ల మీద కనుక ఈ విధంగా బాధ్యత లేకుండా పశువుల్ని బయటికి వదిలేయడం వల్ల జరిగేటువంటి అనర్థాలని నిర్మూలించడం కోసం మరి ఆ పశువుల్ని తప్పనిసరి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. స్వాధీనం చేసుకున్నటువంటి పశువులపై మరి ఆ పశు యజమానులకి ఎటువంటి హక్కులు కూడా ఉండవు. అదేవిధంగా ప్రజలకి కలిగిస్తున్నటువంటి ఇబ్బందుల మీద కూడా వారి మీద కూడా ఖచ్చితంగా సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైనటువంటి పశువుల్ని మరి ఏవైతే మేము స్వాధీనం చేసుకున్నామో ఆ పశువుల్ని గోశాలకి తరలించడం లేదా మరి వేరే మార్గాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఎప్పటికైనా పశు యజమానులందరికీ కూడా మరొకసారి గుర్తు చేసేది ఏంటంటే మీ పశువుల్ని మీ యొక్క కాంపౌండ్ వాల్లో మీ యొక్క సొంత ఇంట్లో సొంత స్థలంలో కట్టుకుని ఆ పశువుల్ని రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతే తప్ప ప్రజలకు ఎటువంటి ఇబ్బంది దయచేసి కలగజేయవద్దు. ఆ విధంగా చేస్తే కనుక కార్పొరేషన్ నుంచి తప్పనిసరిగా కఠిన చర్యలు గైకొంటాం. కాబట్టి ఇది తుది హెచ్చరికగా మీరు భావించి ఈ రోజు నుంచి దాన్ని అమలు చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. రేవతి సెంటర్లో ఉన్న గంగానమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా 108 మంది సుహాసినులచే ఆషాఢ సారెను సమర్పించారు. రేవతి సెంటర్లో ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి 108 మంది సుహాసినులచే ఆషాఢ సారెను సమర్పించడం జరిగింది. దానిలో భాగంగా ఇంగ్లీష్ పాలెంలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి ఊరేగింపుగా వెళ్లి పవిత్ర సారెను సమర్పించి తదనంతరం శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం జరిగింది. పారాయణంలో పాల్గొన్న మహిళలకు డ్రా ద్వారా 3 మహిళలకి అమ్మవారి చీర, జాకెట్, పసుపు కుంకుమను ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయం నిర్వాహకులు అయినాల లక్ష్మణరావు, మాదిరెడ్డి లక్ష్మణరావు, పిన్నింటి శ్రీను, చిట్టినాయుడు, వేముల వాణి, మాదిరెడ్డి కనకదుర్గ, అయినాల భారతి, చిట్టి కుమారి, భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. జపా పుష్ప
శ్రీమాత్రే నమః. మచిలీపట్నం గ్రామ దేవత అయిన శ్రీ రేవతి సెంటర్ గంగానమ్మ తల్లి ఆషాఢ మాసం సందర్భంగా 108 మంది మహిళలచే అమ్మవారికి ఆషాఢ పవిత్ర సారే అనే కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టడం జరిగింది. మరి గంగానమ్మ గుడి వద్ద నుండి కూడా మరి అందరూ ఊరేగింపుగా బయలుదేరి ఇంగ్లీష్ పాలెంలో ఉన్న ముత్యాలమ్మ తల్లికి సారీని సమర్పించి ఊరేగింపుగా మళ్ళీ గంగారమ్మ గుడికి తిరిగి వచ్చి మరి అమ్మవారికి అర్చన చేసి 3 సార్లు లలితా సహస్రనామ పారాయణాన్ని చేయడం జరుగుతుంది. ఆ మహిళలందరూ కూడా మరి వీళ్ళందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా పసుపు కుంకుమతో పాటు డ్రా తీసి 3 చీరలు బహుమతిగా ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారీ సమర్పించినందుకు అమ్మవారి ఆశీస్సులు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః. మోపిదేవి మండలంలోని పెదప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లికి ఆషాఢమాసం సందర్భంగా ఆషాఢసారను సమర్పించారు. మోపిదేవి మండలంలోని పెదప్రోలు గ్రామంలో కొలువు తీరిన శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారికి మహిళా భక్తులు ఆషాఢసారను సమర్పించారు. ఆలయ కమిటీ కార్యదర్శి కోరపాటి కోటేశ్వరరావు పర్యవేక్షణలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొర్రా గురుప్రసాద్, ఉత్సవ కమిటీ చైర్మన్ ఆకుల వెంకట్రామయ్యల ఆధ్వర్యంలో చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆషాఢసారె పట్టుకుని శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం మీదుగా శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. గ్రామానికి చెందిన మహిళలే కాకుండా పరిసర ప్రాంతాలలోని మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆషాఢసారె అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి కుంభం పోయగా పలువురు భక్తులు తాళ్లు, కత్తిసాములు నిర్వహించారు. నాంచారమ్మ అమ్మవారితో పాటు ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలు, కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో ఆకర్షణీయంగా అలంకరించారు. అమ్మవారు శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో వేంచేసిన అద్దంకి నాంచారమ్మ తల్లికి ఈ రోజున ఆషాఢ మాస సందర్భంగా శాకాంబరి అలంకారం చేసినాము. మరియు అమ్మవారు సెంటర్ నుండి మన భూనేల సమేత చెన్నకేశ్వర దేవస్థానం మరియు గంగామ్మ దేవస్థానం నుంచి పెద్ద సంఖ్యలో ఆడపడుచులు అమ్మవారికి శారీ కుంకుమ పసుపు తీసుకొచ్చి అమ్మవారికి ఈరోజు మొక్కుబడిగా చెల్లించారు. దీనికి ఎక్కువగా మహిళలు ఎక్కువ వచ్చారు. ఈ కార్యక్రమంతో దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన కొర్రా గురుప్రసాద్ గారు, ఉత్సవం చైర్మన్ అయిన ఆకుల వెంకటరాజు సందర్భంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. కావున భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని దివ్యపరిచారని కోరుతున్నాము. సహాయ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని డాక్టర్ సిహెచ్ హరిదాసు అన్నారు.
సహాయ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని డాక్టర్ సిహెచ్ హరిదాసు పేర్కొన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఎదురుగా శివార్జున నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో చేపట్టిన ఉచిత మగ్గం వర్క్స్, శారీస్ పెయింటింగ్ శిక్షణా తరగతులు ముగింపు సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు డాక్టర్ హరిదాస్ మట్టా రాధాకృష్ణమూర్తి, కాగిత శంకర సాంబశివరావు చేతుల మీదుగా అందజేశారు. ట్రైనర్లు రామనేని దుర్గా నారాయణమ్మ, ఇచ్చుకు నాగమణిలకు సహాయ ఫౌండేషన్ విద్యా విభాగం చైర్మన్ మట్టా రాధాకృష్ణమూర్తి అందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ సహాయ ఫౌండేషన్ ద్వారా నిర్వహించే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు పేదల జీవితాలలో వెలుగులు నింపడమే కాక సమాజంలో ప్రత్యేక గౌరవం తీసుకువస్తాయన్నారు. గాంధీజీ ఆనాడే అన్నాడు, మన భారతదేశానికి కావాల్సిన విద్య బేసిక్ నాలెడ్జ్ ఇది బేసిక్ ఎడ్యుకేషన్ అన్నాడు. అంటే అప్పుడే క్రాఫ్ట్, తోటమాలి పని ఉంటుంది చూసారా, అవి వడ్రంగం ఇవన్నీ నేర్పడమాట హై స్కూల్లోని. అవి నేర్పడం వల్ల ఏంటి, మీరు చదువుకున్న తర్వాత మీరు సొంతంగా వడ్రంగం చేయొచ్చు. అది ఒక విద్య అన్నమాట. అంతేగాని అదేదో అవమానకరం అనుకోకూడదు. ఇప్పుడు యాక్చువల్గా మనం భారతదేశం వెనకబడటానికి గల కారణం ఏంటో తెలుసా, మనకి ఈ న్యూనత ఉంది. న్యూనత అంటే అయ్యో నేను కారులో వెళ్ళాలి, లేకపోతే ఇంకా మోటార్ సైకిల్ మీద వెళ్ళాలి, నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అనుకుంటే ఎక్కడ వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాలు? మా తరంతోనే అయిపోయింది. ఇప్పుడు ఎవడైనా సరే ఏదో ఒక దాంట్లో చేరిపోవాలి. నో క్వశ్చన్ ఆఫ్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి 10%, ఒక 5% ఉద్యోగాలు ఉంటాయి, మిగతా 90% మీరు బయటకు తీసుకోమని చెప్పేసి అంతా ఏబిపిఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసిన, గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 2 రాసిన, గ్రూప్ 3 రాసిన, గ్రూప్ 4 రాసిన ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇది ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే, ఎంఎస్సీలు, ఎంఈడీలు, ఎంఏలు, ఎంకామ్లు చేసేదానికంటే ఇటువంటి వృత్తి విద్యా కోర్సు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేసిన తర్వాత ఇటువంటి వృత్తి విద్యా కోర్సు చదివినట్లయితే ఉపయోగకరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.